అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల 80 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల్లో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. భారత తపాలా శాఖ సహకారంతో జేఎన్టీయూ కళాశాల ప్రత్యేక మై స్టాంప్ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ కళాశాల ఘన చరిత్రను, దేశ నిర్మాణంలో చేసిన సేవలను చిరస్థాయిగా నిలబెట్టనుంది. 1946లో చెన్నైలోని గిండి ఇంజనీరింగ్ కళాశాలకు అనుబంధంగా ప్రారంభమైన జేఎన్టీయూఏ ఇంజనీరింగ్ కళాశాల 1948లో అనంతపురానికి మారింది. అప్పటి నుండి వేలాది మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను దేశానికి అందిస్తూ విశిష్ట సేవలు అందిస్తుంది. 1972లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో భాగమైన ఈ కళాశాల 2008లో జేఎన్టీయూఏ పరిధిలో స్వతంత్ర కాన్స్టిట్యూయెంట్ కళాశాలగా అవతరించింది. 4 సార్లు NBA గుర్తింపు, ఏ గ్రేడ్ న్యాక్ అక్రిడేషన్తో విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్వహిస్తున్న 80వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారత తపాలా శాఖ విడుదల చేసిన మై స్టాంప్ జేఎన్టీయూఏ చరిత్రకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ స్టాంపుపై కళాశాల ప్రధాన భవనం చిత్రాన్ని ముద్రించడం విశేషంగా నిలిచింది. 8 దశాబ్దాల విద్యా ప్రస్థానాన్ని గర్వంగా గుర్తు చేస్తూ విడుదలైన ఈ మై స్టాంప్ జేఎన్టీయూఏ చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ఈ విద్యా సంస్థకు ఇది అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. ఈరోజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ 80వ వార్షికోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఈ 80వ సంవత్సరం సందర్భంగా ఈ కాలేజీ పేరుతో ఒక పోస్టల్ స్టాంప్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించి ఈ పోస్టల్ స్టాంప్ రిలీజ్ అయ్యేటట్టుగా చేసినందుకు ఈ విశ్వవిద్యాలయ గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారికి, రిజిస్ట్రార్ గారికి, ప్రొఫెసర్ శంకర్ గారికి, అలానే ఈ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రారెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ కళాశాల నుంచి ఎంతోమంది గొప్ప వ్యక్తులు వచ్చారు. గొప్ప గొప్ప పదవుల్లో గొప్ప గొప్ప ఇంజనీర్లుగా రకరకాల ప్రదేశాల్లో రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ కళాశాలకు ఖ్యాతి తెచ్చారు. రాబోయే రోజుల్లో ఈ కళాశాల మరింత అభివృద్ధి చెంది దేశంలో ఒక గొప్ప కళాశాలగా తయారవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే 20 సంవత్సరాలు అంటే 2046 సంవత్సరం ఎప్పుడైతే ఈ కళాశాల ఏర్పడి 100 సంవత్సరాలు అవుతుందో ఆ సమయానికి ఈ కళాశాల ఒక ముఖ్యమైనటువంటి కళాశాలగా, ప్రఖ్యాతమైనటువంటి కళాశాలగా రూపొందాలని చెప్పి కోరుకుంటున్నాను. దాని కొరకు ఈ కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలర్ అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేసుకుంటున్నారు. 100 సంవత్సరాల తర్వాత ఈ కళాశాల ఎలా ఉండాలని. దానికోసం ఈ కళాశాలలో చదువుకున్నటువంటి చాలామంది పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందించేందుకు తయారుగా ఉన్నారు. చాలామంది వారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పూర్వ విద్యార్థులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్స్, కళాశాల ప్రిన్సిపల్, రిజిస్ట్రార్, విద్యార్థులు కలిసి ముఖ్యంగా ఏదైతే పూర్వ అనంతపురం జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో చాలా ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయి. ఇది అనంతపూర్ వాసులకు ఒక సంతోషకరమైనటువంటి వార్త. చాలా స్టార్ట్ అవుతున్నాయి. పేర్లు చెప్పడం అనేటువంటిది కుదరదు. చాలా ఇండస్ట్రీస్ ఈ సంవత్సరంలో స్టార్ట్ అవుతున్నాయి. మీరు మొన్ననే చూశారు
గౌరవ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి పుట్టపర్తిలో చాలా ఇండస్ట్రీస్కి ఫౌండేషన్స్ తోటి వేయటం జరిగింది. చాలా ఇలాంటి ఏవైతే పరిశ్రమలు వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. వాళ్ళు ఈ వచ్చేటువంటి సంవత్సరం లోపల అవన్నీ కూడా పరిశ్రమలు మొదలవుతాయని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను. తెలిసినంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ యూనివర్సిటీస్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనే విషయంలో చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. వారు ఏ రకమైనటువంటి ప్రపోజల్తో వస్తారని చూడాలి. ఎందుకంటే చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏదైతే క్వాంటమ్ మిషన్, ఏఐ మిషన్, ఇన్నోవేషన్, అటల్ ఇన్నోవేషన్, లేకపోతే మెటీరియల్స్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన చాలా మిషన్స్ వచ్చి ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఆ తర్వాత ఏఎన్ఆర్ఎఫ్ ఫండింగ్, ఏవైతే ఆర్డీఐ ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి రకరకాల స్టేట్ యూనివర్సిటీస్ కూడా విపరీతంగా ఫండ్స్ ఇవ్వటం జరుగుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిలో సమన్వయంతో పనిచేసి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రకరకాల స్కీమ్స్ని అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారత తపాలా శాఖ వారు ఒక ప్రత్యేక గుర్తింపు స్టాంపు జేఎన్టీయూ అనంతపురం కాలేజీ పేరు మీద ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు సతీష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వించేసి విడుదల చేయడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా తపాలా శాఖ వారికి ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయడానికి సహకరించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘాలకు అందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక పూర్వ విద్యార్థిగా ఇక్కడ వైస్ ఛాన్సలర్గా ఇటువంటి సమయంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు ఎటువంటి ఉన్నతమైన పదవులు నిర్వర్తిస్తున్నారో, ఎటువంటి విప్లవాలు తీసుకొచ్చారో సాంకేతిక రంగంలో మీ అందరికీ తెలుసు. చాలామంది సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీరింగ్ చీఫ్స్ ఉన్నారు, చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, అలాగే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా మా పూర్వ విద్యార్థులు మంచి వైభవాన్ని ఈ కళాశాలకు గుర్తింపును తీసుకొని వస్తున్నారు. సో అటువంటి సందర్భంగా ఈ ప్రోగ్రాం 80 సంవత్సరాల ప్రోగ్రాంను ఈరోజు ఘనంగా నిర్వర్తించడం చాలా ఆనందదాయకంగా ఉంది.